వెల్కమ్ టు తెలంగాణ రైస్ న్యూస్. కాళేశ్వరంపై విచారణ జరిపించాలని సిబిఐని మళ్లీ కోరుదాం. సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సిబిఐ డైరెక్టర్ ను కలవాలని కేబినెట్ నిర్ణయం. హైకోర్టు తీర్పుపై న్యాయవాద నిపుణుల సలహా మేరకు ముందుకు 100 రోజుల్లోగా రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల చెల్లింపు, అవసరమైతే ప్రజాప్రతినిధుల జీతాల్లో 50% కోత. పీపీపీ పద్ధతిలో గచ్చిబౌలి స్టేడియం అభివృద్ధి, సీటింగ్ సామర్థ్యం 50,000కు పెంపు. స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం. రాష్ట్రంలోని ప్యాక్స్ కు నామినేటెడ్ పద్ధతిలో పాలక వర్గాల నియామకం. చిన్న కాళేశ్వరం భూసేకరణకు 166.67 కోట్లు. రాష్ట్ర కేబినెట్ సమావేశంలో మంత్రులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక్కడ వరకు ముఖ్యమైన అంశం చూసినాం. ఆర్టీసీ కార్మికులు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి చేశారు. ప్రాణాలు తీసుకోవడం వల్ల సమస్యలు పరిష్కారం కావంటూ సూచించారు. గురువారం జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెపై చర్చ జరిగింది. కార్మికులు చేసిన డిమాండ్లు, సమ్మె ప్రభావంపై సీఎం కు ఈ సందర్భంగా మంత్రులు వివరించారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ కార్మికుల సమస్యల్ని పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రజా ప్రభుత్వం ఎప్పుడూ చిత్తశుద్ధితో కృషి చేస్తుందంటూ వెల్లడించారు. ఇక్కడ వరకు ముఖ్యమైన అంశం చూసినాం. మేలో నామినేటెడ్ పదవుల భర్తీ. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవ శ్రీ రాహుల్ గాంధీ గారితో పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు భేటీ అయ్యారు. పార్టీ పోస్టుల నియామకాలపై అగ్రనేతతో కీలక చర్చలు జరిపారు. అలాగే హైదరాబాద్ లో ఏఐసీసీ ఓబీసీ మీటింగ్ నిర్వహించాలని రిక్వెస్ట్ చేశారు. శాస్త్రీయంగా కుల సర్వే చేసి ఓబీసీ లెక్కలు తేల్చినట్లు పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు వెల్లడించారు. ఇక్కడ వరకు ముఖ్యమైన అంశం చూసినాం. తెలంగాణను కేవలం తయారీ కేంద్రంగా మాత్రమే కాకుండా ప్రపంచ స్థాయి ఇంజనీరింగ్ పరిశోధన స్థానంగా తీర్చిదిద్దేలా ప్రణాళికాబద్ధంగా ముందడుగు వేసినామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు స్పష్టం చేశారు. మేడ్ ఇన్ తెలంగాణ బ్రాండ్ విశ్వవ్యాప్తమయ్యేలా ఇంజనీరింగ్ పరిశ్రమల కోసం ప్రత్యేకంగా ఇండస్ట్రియల్ పార్కులను అభివృద్ధి చేస్తామంటూ తెలిపారు. ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం చూసినాం. కాళేశ్వరంపై జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఎక్కడా కేసీఆర్, హరీష్ రావుకు సానుకూలత లేవని, అయినప్పటికీ భారత నాయకులు ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారో అర్థం కావడం లేదని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎద్దేవా చేశారు. మంత్రివర్గ సమావేశం అనంతరం వారు మాట్లాడుతూ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం స్వతహాగా ఎటువంటి చర్యలు తీసుకోదంటూ పేర్కొన్నారు. కాగ్, విజిలెన్స్, ఎన్డీఎస్ఏ నివేదిక ప్రకారమే ముందుకు వెళ్తుందంటూ స్పష్టం చేశారు.